హాయ్ ఫ్రెండ్స్, ఇదివరకే మనం ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో తరచుగా వస్తున్న క్వశ్చన్స్ పైన టాప్ 50 క్వశ్చన్స్ పైన ఒక వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మనం మరో వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ ముందు వీడియో కనుక చూడకపోయి ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ని ఇవ్వడం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీరు చూడవచ్చు. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాష ఏది? దీంట్లో సరైన సమాధానం ఆప్షన్ 3. అంటే ఆప్షన్ 3 కాక మిగతా అని కూడా ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినవే. అవి ఏంటనగా 1 సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ. ఈ 3 కూడా ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినవే. అదేవిధంగా రెండవ క్వశ్చన్, అశోక చక్రవర్తికి చెందిన రాతి చెక్కడపు బొమ్మ ఇటీవల ఏ ప్రాంతంలో దొరికింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 కనగనహల్లి, కర్ణాటక రాష్ట్రంలోని కనగనహల్లి. ఇలాంటి మరికొన్ని వీడియోస్, అలాగే నేను పెట్టబోయే జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన అప్డేట్స్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒకసారి లైక్ చేసి ఎవరికైనా మీలా ప్రిపేర్ అవుతున్న వారికి షేర్ చేయండి. మూడో క్వశ్చన్, దేవదాసి వ్యవస్థను అంతం చేయడానికి హైదరాబాద్ రాష్ట్రంలో ఉద్యమాన్ని నడిపింది ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 భాగ్యరెడ్డి వర్మ. నాలుగో క్వశ్చన్, పానా అనే వెండి ప్రామాణిక నాణాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 మౌర్యులు. ఐదో క్వశ్చన్, ప్రపంచంలోకి వెళ్ళే ఎక్కువ శ్లోకాలు, 100 కొద్ది చిన్న చిన్న కథలున్న కావ్యం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 మహాభారతం. ఆరో క్వశ్చన్, భారతదేశంలో ప్రచురితమైన మొదటి కమ్యూనిస్టు పత్రిక. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సోషలిస్ట్. ఏడో క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ త్రిపుర సమావేశంలో అధ్యక్ష పదవికి సుభాష్ చంద్రబోస్కు ప్రత్యర్థిగా గాంధీజీ ప్రతిపాదించిన వ్యక్తి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 పట్టాభి సీతారామయ్య. ఎనిమిదో క్వశ్చన్, ఈ కింది వారిలో ఎవరి కాలంలో చిత్రలేఖనం అభివృద్ధి చెందినది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 జహంగీర్. తొమ్మిదో క్వశ్చన్, ఏ దేశంతో భారతదేశానికి సమిష్టి సరిహద్దులు ఏర్పడలేదు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఆఫ్ఘనిస్తాన్. 10వ క్వశ్చన్, భారతదేశ స్థలాకృతి సర్వేను ఎవరు తయారు చేస్తారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సర్వే ఆఫ్ ఇండియా. 11వ క్వశ్చన్, రాణా ప్రతాప్ సాగర్ విద్యుత్ ప్లాంటు అనగా ఇది రాజస్థాన్లో ఉండడం జరిగింది. అయితే ఈ ప్లాంటుకు సంబంధించి కింది వాటిలో దేనితో సంబంధం ఉంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 జల విద్యుత్ శక్తి. 12వ క్వశ్చన్, ఒడిశా రాష్ట్రంలోని సిమ్లాపాల్ దేనికి ప్రసిద్ధి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 వన్యప్రాణి సాక్షరి. 13వ క్వశ్చన్, భారతదేశంలో ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఎక్కడ ఉన్నాయి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 కేరళ. 14వ క్వశ్చన్, కింది వాటిలో భారతదేశంలోని అతి పొడవైన సాగునీటి కాలువ ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇందిరాగాంధీ కాలువ. 15వ క్వశ్చన్, భూమి ఉపరితలానికి దగ్గర పొర కింది వాటిలో ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ట్రోపోస్పియర్. 16వ క్వశ్చన్, భారతదేశ దక్షిణ సరిహద్దు ఇందిరా పాయింట్ ఏ అక్షాంశం వద్ద ఉంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 6.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం.
17వ క్వశ్చన్, బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ను ఎవరు నియమిస్తారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఆర్బీఐ. 18వ క్వశ్చన్, 1998లో కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ను నాబార్డు ద్వారా ఎవరి సూచనల మేరకు ప్రారంభించారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఆర్వి గుప్తా. 19వ క్వశ్చన్, ద్రవ్యోల్బణం ఎప్పుడు ఏర్పడుతుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 1 మరియు 3. 1 ద్రవ్య సరఫరాలో పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు, మరొకటి ఉత్పత్తిలో తగ్గుదల ఉన్నప్పుడు. ఈ రెండు సందర్భాల్లో ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. 20వ క్వశ్చన్, స్మార్ట్ మనీ అనే పదం దేనికి ఉద్దేశించింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 క్రెడిట్ కార్డ్. 21వ క్వశ్చన్, మూలధన సంచయనం అంటే ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 మూలధన నిల్వకు అదనంగా కలిపింది. 22వ క్వశ్చన్, ఆదాయ అసమానతలను రూపుమాపడానికి పన్నుల విధానంలో చేపట్టాల్సిన సరైన చర్య ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 పురోగామి పన్నుల విధానం. 23వ క్వశ్చన్, ప్రొఫెసర్ గున్నార్ మిర్దాల్ ఏషియన్ డ్రామాలో చర్చించిన ప్రధాన అంశం ఏంటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఆసియా దేశాల్లో పేదరికం. 24వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ రిటుని ప్రైవేట్ వ్యక్తిపై కూడా దాఖలు చేయవచ్చు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 హెబియస్ కార్పస్. 25వ క్వశ్చన్, కింది వాటిలో ఏ రోజు రాజ్యాంగ దినోత్సవంగా జరపబడుతుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 నవంబర్ 26. 26వ క్వశ్చన్, భారతదేశంలో ప్రజాస్వామ్యము కింది ఏ దశలో వర్ధిల్లుతుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా. జాతీయ స్థాయి పార్లమెంటు, రాష్ట్ర స్థాయి శాసనసభలు, జిల్లా స్థాయి స్థానిక ప్రభుత్వాలు. ఈ 3 దశల్లో కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. 27వ క్వశ్చన్, బడ్జెట్ సమర్పణ రోజును ముందుకు జరిపి ఫిబ్రవరి 1గా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయించింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 మంత్రిత్వ శాఖల కార్యకలాపాలను ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించడానికి. 28వ క్వశ్చన్, ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 లోక్సభ స్పీకర్. 29వ క్వశ్చన్, కొలీజియం పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకానికి మంజూరీ వీరి నుండి పొందడమైనది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయములు. 30వ క్వశ్చన్, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిపి మంత్రుల సంఖ్య దీనికన్నా తక్కువ ఉండరాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 12. 31వ క్వశ్చన్, పేటిఎం వ్యవస్థాపకుడు ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 విజయ్ శేఖర్ శర్మ. 32వ క్వశ్చన్, న్యాయవాదుల రక్షణ బిల్లు 2023ను ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 రాజస్థాన్. 33వ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో
105వ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 2021. 34వ క్వశ్చన్, కన్నీటిలో ఉండే ఎంజైమ్ ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 లైసోజైమ్. 35వ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏది మానవ శరీరంలో ఉష్ణోగ్రతను నిర్ణయిస్తుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 హైపోథాలమస్. 36వ క్వశ్చన్, గుడ్డుపై పెంకును జాగ్రత్తగా ఆమ్లంలో కరిగించి ఉప్పు నీటిలో ఉంచితే అది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 కుచించుకుపోతుంది. 37వ క్వశ్చన్, సార్వత్రిక ద్రావణము లేదా విశ్వద్రావణి అని కూడా అంటారు అని దేనిని అంటారు? దీనికి సరైన సమాధానం నీరు. నీరును సార్వత్రిక ద్రావణం లేదా విశ్వద్రావణి అని కూడా అంటారు. 38వ క్వశ్చన్, కింది వాటిలో దేనిలో విటమిన్ B1 లేదా దీనినే థయామిన్ అని కూడా అంటారు ఎందులో లభ్యం అవుతుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 బియ్యపు గింజల పై పొట్టు. 39వ క్వశ్చన్, ఆప్టికల్ ఫైబర్ కింది సూత్రం వలన పనిచేస్తుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సంపూర్ణ అంతర్గత పరావర్తనం. 40వ క్వశ్చన్, ఆకుల రంగు ఆకుపచ్చగా ఉంటాయి దీని వలన? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 క్లోరోఫిల్. 41వ క్వశ్చన్, అనుధార్మికతను కనుగొన్నది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 హెన్రీ బేక్వెరెల్. 42వ క్వశ్చన్, క్రిముల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఎంటమాలజీ. 43వ క్వశ్చన్, రాళ్ళ మీద పెరిగే మొక్కలను లేదా చెట్లను ఏమంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 లిథోఫైట్స్. 44వ క్వశ్చన్, జాతీయ శాస్త్ర ప్రసారాల సంస్థ ప్రచురించే పత్రిక ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సైన్స్ రిపోర్టర్. 45వ క్వశ్చన్, ఈమెయిల్ పితామహుడు ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 రే టమ్లిన్సన్. 46వ క్వశ్చన్, ఏ నగరాన్ని బిగ్ యాపిల్ అని అంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 న్యూయార్క్, అమెరికాలోని న్యూయార్క్. 47వ క్వశ్చన్, భారత ఎన్నికల సంఘం దేశంలోని వికలాంగ వ్యక్తులు తేలికగా ఓటు వేసేందుకు గాను 2024 మార్చిలో ఒక పోర్టల్ను ప్రారంభించింది. ఆ పోర్టల్ పేరేమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 సాక్ష్యం. 48వ క్వశ్చన్, ప్రపంచ ఆనందకర దేశాల జాబితాను 2024 మార్చిలో విడుదల చేయడం జరిగింది. అందులో ఒక దేశానికి వరుసగా 7వసారి మొట్టమొదటి స్థానం లభించింది. అది ఏ దేశం? ఇంకా ఈ నివేదికలో భారతదేశానికి ఏ స్థానం లభించింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఫిన్లాండ్. అలాగే భారతదేశం స్థానం 126వ స్థానం. 49వ క్వశ్చన్, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రధాని మోదీ 2024 ఫిబ్రవరి 13న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు నెలకు ఎన్ని యూనిట్ల విద్యుత్ను
ఉచితంగా అందించేందుకు వీలుగా ఈ సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 300 యూనిట్లు. 50వ క్వశ్చన్, రౌద్ర సాత్వికం అనే కవిత్వ గ్రంథానికి సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారాన్ని పొందిన కవి ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రభావర్మ. ఇలాంటి నేను పోస్ట్ చేసే వీడియోస్ చూడాలనుకుంటే, అలాగే జాబ్స్ నోటిఫికేషన్కు సంబంధించిన అప్డేట్స్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో నేను అంతకుముందు చేసిన టాప్ 50 బిట్స్ పైన అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లింకు ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీరు ఇలాంటి అప్డేట్స్ ఏవైనా కూడా మీరు చూడవచ్చు.